ఎక్కడ కనెక్షన్ ఇవ్వడానికి వైర్ కట్ చేస్తున్నావు? కనెక్షన్ ఇవ్వడానికి కాదు, కనెక్షన్ పీకడానికి. పీకడానికా? ఏం అర్థం కావట్లేదే. ఏది? అదే ఇదిగోమ్మా. ఆ టైమర్ ఇవ్వు. టైమరు ఇదేనా? ఎందుకు అలారం పెట్టానుగా? అయినా నీకు అలారం ఉంటాను నేనున్నాను కదా. ఇదెందుకు? 8:30 దాకా పడుకుంటావా? పొద్దున్న 7 గంటలకి జడ్జి డార్జిలింగ్ వెళ్తున్నారు తెలుసు కదా. అందుకే కారు వచ్చిందన్నారు. ఆయన కారు కింద పెట్టడానికే టైం బాంబ్ సెట్ చేస్తున్నారు. బాంబా? మరి కాల్చి కదా చంపేది? చంపడమే నా వృత్తి. ఎలా చంపితే? కరెక్టే, నువ్వు కరెక్ట్ గానే మాట్లాడుతున్నావు. అవును, ఏదో ఆపరేషన్ చేస్తున్నట్టు చేతులు గ్లౌజులు తొడుకున్నావేంటి? వేలు ముద్రలు పడతాయి కదా. తెలివైన వాడివేనయ్యా. అది సరే, ఇప్పటి వరకు ఇవన్నీ నేను అందించాను కదా, నా వేలు ముద్రలు పడి ఉంటాయి కదా. రేయ్, ఈ బాంబు ఎవరు పెట్టారో తెలియాలి కదా. లేచురా. అంటే ఇప్పుడు నువ్వు పెట్టబోయే బాంబు నేను పెట్టినట్ట? అయ్యో, పడుకున్నోడిని పడుకోకుండా వచ్చి మరీ ఇరుక్కున్నారు కదరా నాయనా. అరగంట నుంచి నేను వెయిట్ చేస్తుంటే నేను కారు కింద ఉంటాను, నువ్వు నా వెనకాలే వచ్చి అటువైపు ఎవరైనా వస్తుంటే చూసి నాకు సిగ్నల్ ఇవ్వాలి. తప్పు చేసావో చంపేస్తాను. అని కానీ బాబు. కోతలకే అక్కడి నుంచి వీడు ఉడతల్ని మిడతల్ని మించిపోయి దూకుతున్నాడే. అవి వీడు జంపులు చూసి పోటీకి వచ్చాడేమో అనుకుని సూసైడ్ చేసుకుంటారేమో. ఇంకా ఇక్కడ ఉంటే మన పరి జింగిరి జింగిరే. జల్దీ కరో, బిల్డింగ్ ఎర్ భీతర్ దికే ఆవాజ్ ఆస్చే. జల్దీ కరో, రోడే జాओ, జల్దీ కరో. సర్, సారా కామ్ హో గయా హై, సబ్ కుచ్ ఠీక్ ఠాక్ హై. బాంబు వాడేస్తాడు, నేను దొరికిపోతాను. జడ్జితో పాటు ఎంతమంది చావబోతున్నారు బాబాయ్. నేను ఇప్పుడు ఏం చేశానమ్మా? తను వచ్చి అడిగితే నేను కనపడలేదని చెప్పు. ఇప్పుడు ఎవరొస్తే? అదేనయ్యా, రాజమ్మ లూసు. నేను వెళ్ళి దాక్కుంటాను. పోయి దాక్కుంటావు? అదిగో బస్సు కింద దాక్కుంటాను. అయ్యో, ఈ పిల్ల కూడా అక్కడికి వెళ్తుంది నాయనోయ్. పంప మునిగి పోతురోయ్. నువ్వు ఎక్కడేం చేస్తున్నావు? ఆ అమ్మాయి నేనే పంపించానని నన్ను చంపుతాడు కదయ్యా. జడ్జి గారు రేపు పోతున్నారు కదండి, మేకాలు చూపెట్టమని అడిగారటండి. పాపం మా బావకి చేయడం చేతకాక ఈ ఏలప్పుడు వచ్చి నేర్పించమని గొడవ పెడుతున్నాడండి. చేతులకు దెబ్బలు తగిలితే గ్లౌజులు వేసుకున్నానని అబద్ధం చెప్పినా వదలడం లేదండి. దాంతో బయటకు వచ్చి ఇది ఇక్కడ ఉంది కదండి కింద దాక్కున్నానండి. మీకు అడ్డపడిపోయానండి. నువ్వు భయపడకు, నేను నిన్ను కాపాడతాను. లోపలికి దూరి ఇద్దరు ఏం చేస్తున్నట్టు? బెనర్జీ, ఎవరు? ఎవరు? నా ఉడ్డి తారా వచ్చింది. వచ్చిందా రాలేదా? వచ్చింది బాబు గారు. వచ్చి ఎక్కడికి వెళ్ళింది? వచ్చి ఇలా నడుచుకుంటూ అలా వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయింది. ఎందుకు ఇలా నడుచుకుంటూ అలా వెళ్ళింది? పాపం ఏం కష్టం వచ్చిందో అలా వెళ్ళిపోయింది. తిన్నగా వెళ్ళొచ్చు కదా. ఏమో నాకేం తెలుసు. హలో హలో బేబీ. ఏంటి బే? ఇంకా నువ్వు అరవలేదేంటి? నేనెందుకు అరవాలి? లోపల ఎవరు లేరా? ఎవరూ లేరే. ఎక్కడికి పోయాడబ్బా? ఎవరిని వెతుకుతున్నావు? నేను నా బామ్మద్దును ఎత్తుకుంటున్నానమ్మా. సర్లేమ్మా, అటువైపు వెళ్ళి చూసుకుంటా. బామర్ది, అయ్యి బాబాయ్, అదేంటమ్మా ఇటువైపు కూడా నువ్వే వస్తున్నావు? నువ్వు 2 పక్కల ఉన్నావు కదా. నేను చుట్టూ తిరిగి వచ్చానమ్మా. నేను దుల్లుతో వచ్చానయ్యా. మీరు ఆ పిల్లని ఎత్తుకుంటూ వెళ్ళినప్పుడు ఆ రాస్కెల్ గడు కనిపించాడా? ఏ రాస్కేలు? అంట్ల వెదవా, ముందరష్ట వెదవా, ముష్టెత్తుకునే వెదవా, నా బామ్మర్ది రాస్కెళ్ళండి. నువ్వు నీ బామర్దిని వెతుకుతున్నావు, నేను నా భామని వెతుకుతున్నాను. మీరెందుకు వెతుకుతున్నారు? నా టాలెంట్ చూపించడానికి. అరే, నీ టాలెంట్ చూపించడానికి ఒక వేళపాడ లేదురా పుండాకోరు, దగులు బాజీ, దరిద్ర నీచకమే. ఎవరినరా నువ్వు తిట్టేది? మా బామ్మర్దిని తిట్టుకుంటున్నానండి. ఓహో, విన్నావా మీ బావ నన్ను ఎలా తిడుతున్నాడు? పర్లేదండి, బావే కదండి. కంపోజ్ చేసిన ఒక డ్యూయట్ సాంగ్ ని తనకు పాడి వినిపిద్దాం ట్రై చేస్తుంటే మిస్ అవుతోందిరా. ఇవాళ కాకపోతే రేపు వాయిస్ వినిపించండి. తను విన్నా వినకపోయినా నువ్వు వినాలి. సౌండ్
పడింది రోయ్. హే, రే, రే. ఇప్పుడు వరకు ఎక్కడున్నావు? కింద ఉన్నాను. ఏం చేసావు? సెట్ చేశాను దేన్ని? బాంబుని. చేసేసావా? ఏ గ్యాప్ లో సెట్ చేసావురా? ఏ గ్యాప్ లో సెట్ చేస్తే నీకెందుకురా? అంట్ల వెధవ, ముదనష్టపు వెధవ, ముష్టెత్తుకునే వెధవ. ఎవరి ప్రాణాలు ఎవరు తీస్తారో రేపు చూడరా. సరే వెళ్దామా? పద వెళ్దాం. అమ్మా అంటించాడే. ఇక్కడ వద్దు రోయ్. రేపు లాంగ్ షాట్ లో చూద్దాం ఎలా వెళ్తుంది. అశోక 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 ఏంటి నాయనా ఇది? ఇప్పుడు ఎందుకు ఎడుస్తున్నావు? ఎందున్నారు కదా పేరేది. ఎప్పుడు పేలుతుందో అన్నది కాదు ముఖ్యం, ఎంతమంది చావబోతున్నారు అన్నది ముఖ్యం. రానాయన సకుటుంబ సపరివారంగా ఎంతమంది చచ్చిపోబోతున్నారు శుద్ధిగా రానాయన. ఆ కుటుంబాన్ని చూడు. టీనేజ్, మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్ అందరూ ఎక్కుతున్నారు. తొందరగా రండి. వాళ్ళేం పాపం చేశారయ్యా? చూసావా నువ్వే భరించలేక ఎలా ఏడుస్తున్నావు? ఇదేంటి ఏడు పాప సడన్ గా నవ్వుతున్నావు? జడ్జ్ జడ్జి ఎక్కుతున్నాడని సంతోషపడుతున్నావా? కుటుంబం అంతా ఎక్కారు కదయ్యా. అది ఆయన తలరాత. కుటుంబంతో పాటు పోవాలనుంది. ఇంత ఘోరమైన విషయాన్ని ఎంత కూల్ గా చెప్తున్నావయ్యా? అయ్యో దీన్ని డార్జిలింగ్ కూడా తీసుకొచ్చి వాయిస్తావా? అవును అందుకే అయ్యో ఆ సౌండ్ వింటే నా తలకాయ బద్దలైపోతుంది. నేనెక్కడికి వెళ్ళినా సరే దీంతోనే నా బతుకైనా చావైనా. చావబోయే ముందు సిగ్నల్స్ వస్తాయంటారు. ఆ కుటుంబాన్ని మొత్తానికి తెలిసిందయ్యా. ఏడి బెనర్జీ ఏమయ్యాడు? నన్ను పిలుస్తున్నారు ఇదేంటి? అయ్యో ఇదిగో ఇక్కడ ఉన్నాడు అమ్మగారండి. నన్ను కూడా ఇరికించాలనుకుంటున్నావా? అది నీ వల్ల కాదు. నేను ఇక్కడ లేను. అయ్యో నాగోయి నేనే దోగురా. నేను తీసుకొస్తున్నాను అమ్మగారండి. నేను రాను నేను రాను నేను రాను బాబు. నేను రాను, నేను రాను బాబా. ఆ గోలేంటి అన్ని సర్దారుగా అమ్మగారండి, మా బావను కూడా మీతో తీసుకెళ్ళడానికి పిలిచారండి. గుడ్ ఐడియా. రే బెనర్జీ నువ్వు రావచ్చుగా. నన్ను పిలిచింది ఊరికి తీసుకెళ్ళడానికి కాదా? నువ్వెందుకు గుర్తు చేసావురా? కారపొడి మసాలా పొడి అన్ని సవ్యంగా సర్దావని అడగడానికి నిన్ను పిలిచింది. సర్దావా? సర్దానమ్మా సర్దాను. ఈ విషయం అక్కడ ఉన్నప్పుడు అడగొచ్చు కదా, ఇక్కడ పిలిచి అడగాల? నేను వెళ్ళిపోతా. ఏరా అమ్మ పిలుస్తోందా? నువ్వెప్పుడు మాతోనే ఉంటావు కదరా. రా అందరం కలిసిపోదాం. అయ్యా అన్ని చోట్లకి అందరం కలిసి వెళ్దామంటే ఎలా కుదురుతుంది అయ్యా? అక్కడ వంట చేయడానికి మనుషులు ఉంటారు, వడ్డించే మనుషులు ఉండద్దు. ఉంటే కదా. వంటలు రుచిగా ఉండాలి. అయ్యో అందరూ నాన్ సింక్ లో మాట్లాడుతున్నారేంటి? ఎక్కరా బసవా? అయ్యా నేను ఇంకా బట్టలు కూడా సర్దుకోలేదండి. అన్ని సర్దేసి పెట్టారండి. ఇంతసేపు లోపల సర్దుకుంది నీ బట్టలు కాదా? అన్ని నీ బట్టలే బావా. ఏంట్రా మాస్టర్ ప్లాన్? అయ్యా మరిగిపోతున్నాయి. ఏంటి? అదే లోపల పాలు కాదు, వెన్న కాదు, నెయ్యి కాదు, ఏదో ఒకటి. అన్ని పనులు పూర్తి చేసుకుని ఏ బస్సులో లారో పట్టుకొని వచ్చేస్తాను. మీరు వెళ్ళండి అయ్యా. ఈ మరటాలు కరటాలు నీ బామ్మ చూసుకుంటాడు. వాడు నీకన్నా మేధావి. అది తెలుసు బాబు, నాకు అది తెలుసు నాయన. క్షేమంగా వెళ్ళిరా బావా. ఇంకెక్కడికి వస్తాను నాయన, ఇంకెక్కడికి వస్తారు బాబు. పోలీస్ ఇంత మంచి అవకాశం మళ్ళీ మనకు రాదు. సారీ సార్, వచ్చే దారిలో యాక్సిడెంట్ అయితాను. పర్వాలేదు, అన్ని అరేంజ్మెంట్స్ కరెక్ట్ గా చేశారు. నేను రావటం కాస్త ఆలస్యమైనా మీరు వెళ్ళిపోయి ఉండేవారు. ఇప్పుడు మాత్రం రేయ్, నువ్వు ఇక్కడ ఎందుకు నుంచున్నావు? పో లోపలికి. అయ్యా బతికిచ్చారు. అయ్యో బస్సు లోపలికి వెళ్ళమంటున్నారు బావా. నువ్వు వెళ్తున్నావా? గోవిందు నీళ్ళకాని మర్చిపోయి తీసుకురావా? ఇదిగో తెస్తానండి, తెస్తా. సెక్యూరిటీ చెక్కోనాయ్ సార్ గాడి को बराबर चेक करे चो. మార్నింగ్ మే థరోగా చెక్ చేశాను సార్. చెక్ చేయడం వల్ల అలా పేలుతున్నాయి. సార్ యువర్ కాన్వాయ్ ఇస్ రెడీ. సేఫ్ జర్నీ సార్. థ్యాంక్ యూ. రేయ్ ఏంటి? రేయ్ కమిషనర్ గారా? తెలిసే పిలుస్తున్నాను సార్. సార్ రండి సార్. నా మాట రండి సార్. ఇంకా ఎంత దూరం తీసుకెళ్తావరా? సార్ నా పరిస్థితి అయోమయంగా ఉంది సార్. కక్కలేకపోతున్నాను, మింగలేకపోతున్నాను. మింగదులే కక్కు. చెప్తాను సార్, ఈ విషయం మన మధ్యనే ఉండాలి. నేను చెప్పాను ఎవరికి చెప్పకండి. ఇక్కడ బా గోవిందా. అయ్యో, ఆ? అయ్యో. ఏంటిదో బా అన్నావు? బాగా అన్నానా? ఆయనే ఉంటారు దరిద్రుండి. అయ్యా బాగా ఆకలిస్తుంది, ఓ 10 రూపాయలు ఉంటే ఇవ్వండి. అబ్బా, ఏ ఊస్తారేంటి సార్? 10 రూపాయల ఊస్తారేంటి? ముష్టి కోసం నన్ను పిలుస్తావురా? జడ్జి గారి మనిషి ఊరుకుంటున్నాను. మనవాళ్ళే కదా అని. ఉంటాను. అందరం క్షేమంగా వెళ్ళొద్దాం. ఏది దేవుణ్ణి వేడుకోండి. పోయే ముందు ఎంత బాగుందో. అయిందా? అయ్యో, పేలింది, 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 పేలిందంటే చప్పట్లు కొడుతున్నారేంటి? అయ్యో సినిమాలు కూడా బాంబుల సినిమాలు వేస్తారేంటి? ఏదైనా భక్తి సినిమాలు వేయచ్చు కదా అయ్యా బాబు. తిరుపతి వెళ్తున్నావా భక్తి సినిమా వేయడానికి? నోరు మూసుకొని కూర్చో. భక్తికి ముక్తికి లింక్ ఉంది నాయన. దేవుడా పెట్టిన వాడి చేతనే తీయిస్తున్నావే, ఎంత దయామయుడు అయ్యా.
ఆపండి 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 బస్ ఆపండి పోలీస్ హార్న్ కొడుతున్నారు బస్ ఆపండి హార్న్ కొట్టి బస్ ఆపంటారయ్యా ఆపండి అయ్యా రండి సార్ రండి రండి రండి. ఏంటి కమిషనర్ బస్ ఎందుకు ఆపారు? అంతా యూజ్లెస్ ఫెలో ఈ బెనర్జీ వల్లే. నా వల్ల వీడు బావమరికి చెప్పాడు కనుక సరిపోయింది. పెట్టింది వాడే కదండి. ఏయ్ మొబైలైజర్ వదిలేసి వచ్చింది వాడా నువ్వా? మొబైలైజరా? మరి పక్కనే ఉన్నావు నువ్వు గుర్తు చేయకలా? పెట్టింది తీయటానికి కదా వచ్చింది. ఏమిటది? అది రేయ్ రారా ఇలా. రెడీ. రేయ్ పెట్టిందేమిటి? ఏమిటి చెప్పరా? లేదు సార్ నేను మర్చిపోయింది తీసుకొచ్చారా అని అడిగా. అదే తీసుకొచ్చేసారు కదా. అయ్యో అయ్యో ఇది కూడా అమ్మగారండి. నీ మేలు మర్చిపోలేనురా. అక్కడ విపరీతమైన చలిట. ఇది లేదనుకో పైకి వెళ్ళిపోయేదాన్నే. ఇప్పుడు మాత్రం ఏంటి పోకుండా ఉంటావా? మీ ఎంక్వైరీ బాగా జరగాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. వెళ్ళిపోతున్నా క్షేమంగా వెళ్ళి చేరుకో. ఒరే గోవింద్ గోవింద్, నువ్వు రావచ్చుగా. అమ్మమ్మ వాడు కూడా రమ్మనండి వాడు ఉంటే తోడుగా ఉంటాడు మనందరం కలిసిపోవచ్చు. అయ్యో ఇంట్లో ఏడ పనులు అన్నీ ఆగిపోయాయి. నేను సర్లేవయ్యా, ఇక్కడ అందరం కలిసి పని చేసుకోవచ్చు. నువ్వు డార్జిలింగ్ చూడలేదు కదా రా. రాజుకి నేను ఎడిగా చూస్తాలే బాబా. ఈ బస్సులో కూడా చూడలేదు కదా. డార్జిలింగ్ కూర్చోవచ్చు రావయ్యా. అందరూ చెప్పండి మళ్ళీ లేత రాడు రా బాబు. జాలీగా ఉంటుంది నువ్వు రా. నేను రానండి. నన్ను వదిలేయండి. అయ్యగారు మీరు కూడా చెప్పండి అయ్యగారు. లోపలికి పో. అది అయ్యగారు కూడా చెప్పారు. సరే, రా, రండి. రా, 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 బామర్ది. ఉందిలే మంచి కాలం ముందు ముందున అందరం కలిసే పోదాం నందనందనా. ఆడిస్తున్నావు భయం పోయిందా? మాతో పాటు నువ్వు చావబోతున్నప్పుడు మేమెందుకు భయపడ్డావు? వీళ్ళకి పని బాట లేదు. ఏది మాట్లాడినా చప్పట్లు కొట్టుకుంటూ కూర్చుంటారు. నా మాట విను. ఇప్పటికీ మించిపోయింది లేదు. చిట్ట చివరిగా నీకు ఛాన్స్ ఇస్తాను. నాకు నువ్వు ఏదో విధంగా అరిచో గిరిచో బండి ఆపేసి కిందన్న బాంబు తీసి నీ సంచిలో పెట్టుకుని ఊరు వదిలిపెట్టి పారిపో. ప్రాణాల మీద ఆశ ఉంటే. నాకు నా ప్రాణాల గురించి భయం లేదు. మరి జడ్జి ప్రాణాలే ముఖ్యం. ఆ? ఏండి టైం ఎంత అయిందండి? 8:30 అయిందిరా. ఎనిమిదిన్నర?